పోయినట్టుంది, పిచ్చగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. ఇంటికి మీరు నిరసన తెలపడానికి వెళ్ళని చెప్తున్నారు, ఆ సందర్భంగానే ఆయన కష్టపెట్టుకున్నారట. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కక్ష ఉంది. ఎందుకు కక్ష ఉంది? నీ ఇంటి దగ్గరికి వచ్చానని కక్ష. నీ ఇంటి దగ్గర ఎందుకు వచ్చానేది నీకు కూడా తెలుసు. నేనేం పోట్లాటకు రాలేదే, నీ మీద దొమ్మికి రాలేదే. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 100 కార్లు వేసుకొని వెళ్ళిపో, 100 మందిని వేసుకొని వెళ్ళిపో, కర్లాటుకుని అట్లట్టుకుని వెళ్ళిపోతే దొమ్మికి కాదట, కొట్లాటకు కాదట, నిరసన కాదు. ఎవడికి చెప్తున్నావా నువ్వు పాటలు? ఇవి రాజకీయ అనుభవం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తే ఇటువంటి కల్మషాన్ని, ఇటువంటి రాజకీయ వ్యవస్థ మారుస్తాడేమో అని చెప్పేసి వెళ్తే దాన్ని బుర్రలో పెట్టుకొని, దాన్ని దృష్టిలో పెట్టుకొని జోగి రమేష్ ని బొక్కలో పెట్టాలా, జోగి రమేష్ ని అరెస్ట్ చేయాలా, రెండు బుక్ రాజ్యాంగం తీయాలా, ఆఖరికి అమాయకులని పిల్లలు కూడా ఇట్లా పిల్లల్ని ఏం చేశారు చంద్రబాబు నాయుడు. రాజకీయంగా మీకు మాకు ఉండొచ్చు, కానీ పిల్లల్ని ఏం చేశారు? అగ్రిగోల్డ్ కేసులో కనుక తప్పు చేస్తుంటే వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లోడంట, చిన్న కూసంట, అమాయకుడు అంట, పాపం ఏమీ తెలియదు, అమెరికా నుంచి మొన్నే వచ్చాడు మా అబ్బాయి. అలాంటి వ్యక్తి పైన కేసులు పెట్టి ఎందుకు వేదంతావు? ఏదైనా ఉంటే నువ్వు నేను తేల్చుకుందాం కదా చంద్రబాబు నాయుడు గారు. మా అబ్బాయి అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి నీ సుపుత్రుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు ఒకసారి వినిపించిన తర్వాత నీ కొడుకు అమాయకుడో ముద్రో నువ్వే చెప్తాను. విను. ఇంటి మీద దాడి చేసేవారు టికెట్లు ఇస్తారన్న కామెంట్ కూడా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా? శారీరక రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. అల్జిమీర్స్ వ్యాధి ఉంది అంటే 3 సార్లు ముఖ్యమంత్రి. మరి పనికి మాలేదు అమాయకుడా? నీ కొడుకే కదా. ఆడికి అసలు సంస్కారం అనేది ఏడ్స్ వచ్చిందా? ఆడి మనిషేనా అసలు? ఆడికి బుర్ర బుద్ధి జ్ఞానం లాంటిది ఏమైనా ఉన్నాయి ఆడికి అసలు? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వయసులో చాలా పెద్దవారు. మీ అబ్బాయి కంటే చాలా పెద్ద ఆయన. ఆ బోకేతో మాట్లాడాల్సిన మాటలేనయ్యి. నువ్వు నేర్పిన సంస్కారమే కదా, నువ్వు నేర్పిన భాషే కదా, నిన్ను చూసే కదా అలా తయారయ్యాడు. నీకు వచ్చిన బుద్ధులే కదా ఆడికి వచ్చినాయి. నువ్వు ఏ రకంగా అయితే మంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టావో అదే అలవాటు ఆయాదకు కూడా వచ్చింది కదా. వచ్చిందా లేదా? అంటే ఆయన తిట్టాడు కదా అని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేశారా అంటే కాదు, దాని గురించి కాదు అరెస్ట్ చేస్తా. ఆ పిల్లోడు ఏదో మాట్లాడాడనో, బోకేది ఏదో తిట్టాడనో కాదు అరెస్ట్ చేసింది. అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారని, భూములు నొక్కేశారని చెప్పేసి అరెస్ట్ చేశారు. నేను ఎందుకు ఆ వీడియో వినిపించానంటే ఇక్కడికి వచ్చేసి మా అబ్బాయి చిన్న పిల్లోడు, మా అబ్బాయి అమాయకుడు, ఆడి నోట్లో వెళ్ళి పెడితే కొరకలేడు, ఆడికి నోట్లోంచి మాటలు రావు, ఆడు అమెరికా నుంచి వచ్చాడు, ఆడు అసలు అమెరికా వెళ్ళినట్టు ఉందా ఆడు ముఖం చూస్తేనే? అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆడు అసలు? ఆడు అమెరికా వెళ్ళాడా? ఏ దూల కాసుకోవడానికి ఎక్కడికో పంపించుంటావు దిక్కుమాలి అలాగాని. సిగ్గని పెడుతుందా నీకు? అసలు నీకైనా కొద్దిగా బుర్ర ఉందా? అవినీతి కేసుల్లోకి, ఇందులోకి నీ కొడుకులు నాకు తీసుకొచ్చి పెట్టి నువ్వు అక్కడ మా నాన్న మంత్రిగా ఉన్నాడు కదా అని చెప్పేసి నీ అండ చూసుకొని రెచ్చిపోయాడు. ప్రతి దాంట్లోనే ఎల్లిటికి ఎలికేసాడు. అక్కడ మాటలు చూసి ఎలా ఉన్నాయి? చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నాడా? అమాయకుల్లో మాట్లాడుతున్నాడా? ఏమీ తెలియని వ్యక్తి నీ కొడుకు. ఆడి మాటలు వింటామంటే చెప్పించి కొట్టామనిపిస్తుంది మాకే. ఆడు చిన్న కూసి అంట. నీ బుద్ధులే తగలడ్డా అక్కడ, నీ మాటలే వచ్చినాయి అక్కడ. నువ్వు నేర్పిన అలవాట్లే సవట, నువ్వు నేర్పిన మన అలా తయారయ్యాడు. కనీసం పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా నేర్పి సవలేదు కదా మనం. అది అలాగే ఉంటుంది. మేము నిన్ను మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో జోగి రమేష్ గారు అనుకోవాలి. నువ్వు ఎప్పుడైతే విచక్షణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారిని నీచంగా విమర్శించవో ఆ రోజు కానించి నువ్వు ఎట్ట మాట్లాడతావు, మేము కూడా అట్టగా మాట్లాడాం. అవునా? మరి ఎవడో చెప్తున్నావు నువ్వు పాఠాలు? మీ అబ్బాయి గురించి నీకు తెలీదా? కొన్ని ప్రపంచానికి తెలీదా? రాష్ట్ర ప్రజలకు తెలీదా? రాష్ట్ర ప్రజలు చూడలేదా? తమ సుపుత్రుడు ఏ విధంగా మాట్లాడతాడని చెప్పేసి మేము చూడలేదా? పైగా నువ్వు వచ్చి ఇవాళ పాఠాలు చెప్పేస్తావు మా అబ్బాయిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని. అక్రమంగా అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు లేవా? న్యాయస్థానాల్లో తేల్చుకో వెళ్ళి. తప్పు చేయలేదని చెప్పేసి నువ్వు ఎలా డిక్లేర్ చేసేస్తావు? ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం అండ చూసుకొని మన ఇష్టానుసారంగా ఎక్కడికెక్కడ దోచుకుంటూ పోయాం మనం. ఇవాళ నువ్వు కూడా నీతులు చెప్పిపోడివే. నోటంటే బూతు పదవి లేకుండా 2 నిమిషాలు మాట్లాడి నువ్వు 2 నిమిషాలు మాట్లాడలేడు.
ఒక్క బూతు పదవి రాకుండా ఒక్క 2 నిమిషాలు మాట్లాడలేను నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించావా? గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు అని చెప్పేసి ఏకవచనంతో సంబోధించావా? లేదు, ఏకవచనం లేదు, మర్యాద లేదు, అన్ని బూతులే. రా ఊరే పోరా, నీ సంగతి తేల్చేస్తాం, నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, ఇవే మాటలు కదా మనం అధికారంలో ఉన్నని చెప్పి ఇలాగా మాట్లాడాం కదా మనం. ఇవాళ అధికారం పోయిన తర్వాత కుక్కలాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చింది మర్యాద. అధికారం కోల్పోతేనేమో మళ్ళీ దేక్కోవాలి, ఇక్కడ అడుక్కోవాలా? ఏమన్నా ఉంటే మీరు మేము చూసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళలే చెప్పి ఎవరికి చెప్తా పాఠాలు, ఇక్కడ పాఠాలు చెప్పమాకండి. అధికారంలో ఉన్నప్పుడు రాలిపోయి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పమాకండి. మాట్లాడితే ఏ విచారం జరిపారు, ఎలా జరిపారు, ఇవన్నీ చెప్పొద్దు. ఇంకా మీ అబ్బాయి గురించి మాకు తెలుసు, కానీ నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడ మాకు. నీ సినిమా అయిపోయిందండి, సినిమా కాలిపోయింది, రేపో మాపు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఏదో ఒక దాంట్లో రేపో మాపు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. నువ్వేం చిన్నవాడు ఏం కాదు, నువ్వు చిన్న వ్యక్తివి ఏం కాదు. 2019కి ముందు మీరు అధికారంలో లేనప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈరోజు నీ ఆర్థిక పరిస్థితి ఏంటయ్యా? ఎన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించేసావు అధికారం అడ్డం పెట్టుకొని. అంత పెద్ద కొంప ఎలా కట్టేసుకున్నాను నాకు అర్థం కావట్లే. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా దోచేసి మీరు విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు. పైకి వాళ్ళు వచ్చి మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు. గౌడు కులం మీద జరిగే దాడి అంటాడు వీడు. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ మధ్యలో కులం ఎందుకు వచ్చిందిరా? మధ్యలో కులం ఎందుకు వచ్చింది అసలు? మీరు అవినీతి చేసి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు ఎందుకు పెట్టేస్తారు? అంటే ఇప్పుడు నువ్వు అవినీతి కేసులో అరెస్ట్ అయితే మీ కులాన్ని అందరం మీ కులాన్ని మొత్తం తీసుకెళ్ళి లోపలేసేయాలా? నువ్వు సంపాదించుకున్నదంతా మీ కులానికి పనిచేసావు ఏ రోజైనా కానీ? కులానికి ఇచ్చేసావా? నీ కొంపైనా కమ్యూనిటీ హాల్ చేసేవా? నీ ఆస్తులైనా కులానికి రాసి ఇచ్చేసావా? లేదంటే మీ కులంలో ఎవరైనా ఉన్న పేదలు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి రాసి ఇచ్చేసావా? లేదు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చూసా, బీసీలు అనగదొక్కేస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటాడు. మేము బీసీలమే, మా బీసీలో ఇలాంటి దరిద్రులు ఉండడం మేము సిగ్గుపడుతున్నాం. నిజంగా సిగ్గుచేటే. అదే బీసీలు అందరిని అనగదొక్కేస్తున్నారంట. జోగి రమేష్ ఉత్తముడు అంట, వాళ్ళ అబ్బాయి ఒక ఉత్తముడు, ఈడు ఒక ఉత్తముడు. చేసిన అన్యాయాలు చేసి, చేసిన అక్రమాలు చేసి, రాష్ట్రాన్ని దోచేసింది కాకుండా మళ్ళీ పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పాఠాలు. మా అబ్బాయికి ఏమీ తెలియదు. ఏమైనా ఉంటే మనం చూసుకుంటాం, ఏం చేసుకుంటాం మనం. ఏం గట్టు తగాదాలు ఉన్నాయి, పొలం తగాదాలు ఉన్నాయి నీకు చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఇద్దరు చూసేసుకోవడానికి. లేదంటే నువ్వేమైనా చంద్రబాబు నాయుడు గారికి సమబుద్ధి అనుకుంటున్నావా? పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావు నువ్వేమన్నాను? బూతులు మాట్లాడి ఫేమస్ అయిపోయినంత ఈజీ కాదు అబ్బాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళిపోయినంత ఈజీ కాదు అది. అది కూడా ఒక రకమైన కొవ్వేలే. మనకు 151 స్థానాలు వచ్చేసినాయి కదా ఇప్పుడు. 2024 ఎన్నికల్లో తక్కువ పోయినా 30-40 పోయినా కానీ కనీసం 100 స్థానాల పైన వస్తే అధికారం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఆ లెక్కల్లోనే ఉన్నారు మీరు. ఆ లెక్కల్లో ఉండే నువ్వు కానీ, రోజా కానీ, ఆ కొడాలని కానీ, అంబటి రాంబాబు కానీ, ఈ పేరు నాని కానీ వీళ్ళంతా పేలిపోయింది. అందుకే 151 వచ్చినాయి. సరే దరిద్రంగా చూసుకుని 40-30 పోయినా సరే మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాం. అదే ఆలోచన కదా మీరందరూ పేలిపోతున్న కారణం అదే కదా. ఏమైంది? చివరికి మీరు మూలన కూర్చున్నారు. 11 స్థానాలకి 11 సీట్లు గెలుచుకొని మూలన కూర్చున్నారు. నువ్వు వచ్చి పాఠాలు చెప్పేసి ఓడివి. ఎక్కడికి పాఠాలు చెప్పమాకే?